హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి డబ్బా పద్ధతిలో డబ్బు పొదుపు చేయడం ఎలాగో ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఈజీగా మనము చాలా పద్ధతులు అయితే చూస్తున్నాం కదా! మనీ అనేది సేవ్ చేసుకోవడం. ఈరోజు వచ్చేసి డబ్బా పద్ధతిలో అంటే ఒక చిన్న డబ్బాలలో మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక ప్రతిరోజు అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే పిల్లలైనా ఎవరైనా సరే మనం మనీ అనేది పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ చాలామందికి అసలు పొదుపు చేయాలని ఉన్నా కూడా మనీ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది. పొదుపు అయితే చేయలేకపోతూ ఉంటాం కదా! కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ డబ్బా పద్ధతిలో అయితే మీకు డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. కంపల్సరీగా వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా షేర్ అయితే చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనము ఎన్నో చూసాం కదండీ! నేనే చెప్పాను చాలా వీడియోసు. చాలా వీడియోలలో చెప్పాను. మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవాలని చాలా టిప్స్ లాగా చాలా వీడియోస్ అయితే చేశాను. ఇలా ఎన్ని వీడియోస్ చూసినా మనీ సేవింగ్ వీడియోస్ చూసి ఎన్ని చూసినా కూడా చాలామందికి మాకు మనీ అనేది సేవ్ చేయాలనుకుంటున్నాము. కానీ 1 మంత్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ కల్లా ఖర్చయిపోతుందని అంటూ ఉంటారు. అలా కాకుండా ఉండడానికి ఈ పద్ధతి మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇది చాలా అంటే వినడానికి కూడా చాలా చిన్నగానే అనిపించవచ్చు. కానీ మీరు ఒకసారి ఈ పద్ధతిని ట్రై చేయండి. మీకు మనీ అనేది చాలా ఈజీగా సేవింగ్ అయితే అవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దీనికోసం మీరు ఒక 3 డబ్బాలైతే తీసుకోండి. అంటే మీరు చిన్న సైజ్ తీసుకుంటారా? పెద్దవనేది మీ ఇష్టము. కానీ ప్లాస్టిక్ డబ్బాలనేది 3 తీసుకోండి. మూడిట్లలో ఫస్ట్ దాంట్లో మీరు ఒక దాంట్లో నేను బొమ్మనేసి చూపించాను చూడండి. ఈ ఫస్ట్ దాంట్లో కాయిన్స్ అంటే మీరు కాయిన్స్ వేసుకోవాలి. ఇలా కాయిన్స్ అంటే మీరు బయటికెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా చిన్న పర్స్‌లో అలా కాయిన్స్ ఉంటాయి. అవి అక్కడ ఇక్కడ పడేసే బదులు ఇలా ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో కాయిన్స్ వేసుకోండి. ఇక వీటి గురించి నేను ఇంకా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాక్స్‌లో ఒక రూ. 10 వేసుకోండి. ప్రతిరోజు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది 10 రూపీస్ వేయండి. ఇప్పుడు మీ ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే రూ. 40 వేయాలి. ప్రతిరోజు అలా. మీరు ఒకటే డబ్బాలోనే వేయండి. వేరు వేరు డబ్బాలో కూడా అవసరం లేదు. ఎంతమంది ఉంటారో అంతమంది ప్రతిరోజు 10 రూపీస్ లాగా వేసుకోవాలి. అలాగే ఇంకొక డబ్బాలో రూ. 100 ఇది నేను స్టార్టింగ్ అమౌంట్ అని పెడుతున్నాను. మీరు ఇంకా తక్కువగా కూడా వేసుకోవచ్చు. రూ. 50 కూడా వేసుకోండి. లేదు అంటే గనం ఒక రూ. 100 అయితే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఈ 3 డబ్బా పద్ధతులు ఫాలో అయితే మీకు చాలా అమౌంట్ అయితే సేవింగ్ అయితే అవుతుందండి. ఇది మీరు నెలకు తీసుకోవచ్చు, 2 నెలలకు తీసుకోవచ్చు. అది మీ ఇష్టము. మీకు అవసరాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 ఇయర్ వరకు కూడా ఇలాగే పెట్టుకొని మీరు మనీ అనేది సేవ్ అయినాక ఒక అమౌంట్‌కు మీరు ఏదైనా గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఏదైనా మీకు స్కూలుకి కానీ ఏదో ఒక దానికి మీకు అవసరమైన దానికి యూజ్ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. జీతం వచ్చిన వెంటనే మనకు అసలుకు జీతం ఇప్పుడు ఒక 10,000 అనుకోండి ఉదాహరణకు. జీతం అనేది ఇలా మనకు బ్యాంకులో పడుతుంది. దీంట్లో నుంచి ఇక మనకు ఉంటాయి చూడండి ఖర్చులు. మామూలుగా ఉండదు. రెంటు, నెక్స్ట్ గ్రాసరీ, తర్వాత స్కూలు ఇలా అన్నీ మొత్తం ఎక్కడెక్కడెక్కడెక్కడ మొత్తం ఇవంతా కలిపి ఇదంతా అమౌంట్ మనకు అసలుకు శాలరీ పడడం ఇలా అకౌంట్‌లోకి పడిందా మొత్తం ఇలా మొత్తం కట్టేసుకున్నాం అన్నట్టు మొత్తం అయిపోతుంది. మనకు చేతిలో ఒక రూ. 1000 కూడా మిగలడం చాలా అంటే చాలా కష్టం కదా! కాబట్టి ఇలా మిగలలేదా అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఐడియా అండి. నెలకు 2, 3 వేల వరకు ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఫాలో అయినారు అంటే గనక మీకు ఈజీగా నెలకు 2-3 వేల వరకు ఈజీగా అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. అలా రోజు సంపాదిస్తున్నా కూడా మీకు ప్రతిరోజు కూడా ఒక రూ. 10 బాక్స్‌లో వేసేసుకోండి. హ్మ్. ఇలా ఫస్ట్ చెప్పాను గదా! కాయిన్స్ దాని తర్వాత రూ. 10 ఇలా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని రూ. 10 అయితే వేసేసుకోవాలి. ఇక బాక్స్‌లో ఇప్పుడు మీరు ఇంట్లో నలుగురుంటే రూ. 40 వేసుకోండి. జస్ట్ రూ. 10 అనేది మాత్రం నేను చెప్తున్నాను. ఇక కాయిన్స్ గురించి చెప్పాను గదా! మీకు ఎంత మీరు ఇంట్లోకొచ్చినప్పుడు కానీ, మీరు బయటికెళ్ళినప్పుడు ఎక్కడైనా కాయిన్స్ మీకు చేతిలో ఉన్నంటే వాటిని ఖర్చు పెట్టకుండా తెచ్చి కాయిన్ బాక్స్‌లలో వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల మనం అక్కడెక్కడ ఇక్కడ పెట్టి మనం మర్చిపోయే బదులు ఇలా ఒక బాక్స్‌లో వేసుకున్నాం అనుకోండి, కాయిన్స్ అనుకుంటాం మనం ఒక రూపాయనే గదా! రూ. 2 కదా! అని. ఈ కాయిన్స్ కూడా మనకు 1 మంత్ అయ్యేదాకా కనీసంలో కనీసం ఒక రూ. 100 అన్నా కావా చెప్పండి? ఎంత లేదనుకో సరే రూ. 50 కావా? ఆ రూ. 50 కూడా మీకు ఏదో ఒక దానికైతే యూజ్ అవుతుంది కదా! అలా. కాబట్టి ఏ దాన్ని మనం వేస్ట్‌గా అయితే మనం పక్కనైతే పెట్టకూడదు కదా! ఒక్క రూపాయినే కాయిన్సే గదా! అని చిన్న చూపు ఎప్పుడు చూడొద్దండి. మనం ఒక్క అడుగు ముందుకేస్తేనే కదా! ఒక్కొక్క అడుగు కలిపితేనే మనకు మనం అనుకున్న దానికి చేరుకోగలం. అలాగే ఒక్కొక్క రూపాయి కలిస్తేనే మనకు లక్షలు, కోట్లు కూడా అవుతాయి. కాబట్టి ఈ కాయిన్స్ అనేది ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి రూ. 100 ఇది ప్రతిరోజు రూ. 100 అనేది వేసుకోవాలండి. అంటే మీకు
వేయగలము అనుకుంటే 100 వేయండి. లేదంటే 50 రూపీస్ వేయండి. ఇలా 100 రూపీస్ వేసుకోవడం వల్ల ప్రతిరోజు 100 రూపీస్ అంటే నెలకొచ్చేసి 3000 రూపాయలైతే అవుతుంది. ఇలా వేయడం వల్ల 3000 రూపీస్ అయితే సేవింగ్ అయితే చేసుకోగలము. ఇలా మొత్తానికి మనం చాలా అమౌంట్ అయితే సేవింగ్ చేసుకోగలమండి. ఈ ఈ డబ్బా పద్ధతిలో అనేది మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ డబ్బా పద్ధతిలో ఇలా అయితే మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చండి. అస్సలకు మాకు సాలరీ వస్తుంది, ఖర్చు అయిపోతుంది, అసలు డబ్బు అనేది మిగలట్లేదు అనేవాళ్ళు ఈ పద్ధతిని అయితే ఒకసారి ఫాలో అవ్వండి. మీరు 1 మంత్ చేస్తేనే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మంత్ నుంచి మీరే ఈజీగా అయితే చేయగలరు. స్టార్టింగ్‌లో ఎవరికైనా ఇది కొంచెం ప్రాబ్లమ్‌గానే అనిపిస్తుంది కానీ తర్వాత నుంచి మీకు మనీ అనేది సేవింగ్ అయ్యే కొద్దీ మీకు డబ్బులనేది పొదుపు అయ్యే కొద్దీ మీకే ఒక నమ్మకం వస్తుంది. ఆటోమేటిక్‌గా మీరు మనీ అనేది ఈజీగా సేవింగ్ అయితే చేయగలరండి. ఖర్చులు కూడా ఈజీగా తగ్గించుకొని సేవింగ్ చేయగలరు. ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్‌లో చాలా ఉన్నాయి. మనీ సేవింగ్ అనేది ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో నుంచి మీరు చాలా వీడియోస్ అయితే చూసి మీరు నేర్చుకొని మనీ అనేది సేవ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కావాలంటే గనక గోల్డ్ సేవింగ్స్, అలాగే సిల్వర్ సేవింగ్స్ అనేది కూడా ఉంటాయి. ఇక మీకు ప్లేలిస్ట్‌లోకి వెళ్తే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. దాంట్లో మీరు చూసి మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.